అలాగే ఇప్పుడు ఎదుగుతున్న పిల్లలు మనం చూసుకుంటే మెచ్యూర్ అయిన పిల్లలకి ఇప్పుడు మనకి కొన్ని ఫుడ్స్ పెట్టకూడదు అని చెప్పి ఒక 9 days ఆఫ్ పీరియడ్ లేదంటే 11 days ఆఫ్ పీరియడ్ చాలా అవాయిడ్ చేస్తూ ఉంటారు. అసలు వాళ్ళకి ఎలాంటి డైట్ కంటిన్యూ చేస్తే బాగుంటుంది ఆ టైంలో ముఖ్యంగా? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎదుగుతున్న పిల్లలు అంటేనే వాళ్ళకి ఈ టైంలో ఏంటంటే మనకి హార్మోనల్ గ్రోత్ ఉంటుంది. అది టీనేజ్. సో టీనేజ్ కదా, సో టీనేజ్ లో వీళ్ళకి ఏంటంటే మనం చూస్తాం సడన్ గా హైట్ పెరిగిపోతారు పిల్లలు, సడన్ గా చెబ్బీ అయిపోతారు, ఇంకా వాయిస్ చేంజ్ అయితే ఓకే, ఇంకా అది మనం చూసేది. సో మన గర్ల్స్ కి ఒకలాగా బాయ్స్ కి ఒకలాగా ఉంటుంది క్యాలిక్యులేషన్. అగైన్ మనం క్యాలరీస్ ఇవన్నీ చూసుకుంటే ప్రోటీన్ ఇవన్నీ, బట్ ఓవరాల్ గా ఏంటంటే ఫోకస్ డెవలప్మెంట్. సో డెవలప్మెంట్ మీద మనం ఫోకస్ చేసినప్పుడు వీళ్ళకి అగైన్ హై ప్రోటీన్ ఫుడ్స్ అనేవి ప్రిఫర్ చేయాల్సి ఉంటుంది. అన్లెస్ అండ్ అంటిల్ మీ పిల్లలకి ఏదైనా ఛాలెంజెస్ విత్ కిడ్నీ ఫిల్ట్రేషన్. సో కొంతమందికి ఒకవేళ తెలియకుండా చాలా మంది చేసే మిస్టేక్ ఇదే. సో ఎవరికన్నా కిడ్నీ బేస్డ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే మనం ప్రోటీన్ దగ్గర కొంచెం రిస్ట్రిక్ట్ చేయాల్సి ఉంటుంది, మినిమల్ చేయాల్సి ఉంటుంది. రిస్ట్రిక్ట్ కూడా కాదు, మినిమల్ చేయాలి. సో ఈ ప్రాసెస్లో ఏంటంటే ప్రోటీన్ అనేది మజిల్ ఫార్మేషన్, మజిల్ బిల్డింగ్ ఆర్ టిష్యూ ఇంప్రూవ్మెంట్ ఆర్ సెల్ ఇంప్రూవ్మెంట్ ఇవన్నీ చేస్తాయి. కాబట్టి వీళ్ళలో మనం ప్రాపర్ హెయిర్ గ్రోత్, ప్రాపర్ గ్లో మీరు చూస్తారు. ఒక 13, 14, 15, 16 years లో వాళ్ళకు ఒక మంచి గ్లో ఉంటుంది. సో వాళ్ళ హార్మోన్స్ అలా రెగ్యులేట్ అవుతున్నాయి. సో ఈ రెగ్యులేట్ అవుతున్న ప్రాసెస్లో మనం హెల్తీ డైట్ ఇచ్చాం అనుకోండి, ఇమాజిన్ వాళ్ళు ఎంత మంచి ఫిజిక్ అండ్ ఎంత మంచి షార్ప్నెస్ ఉంటుంది, స్మార్ట్నెస్ ఉంటుంది. సో చాలా క్రుషియల్ రోల్ అన్నమాట ఈవెన్ వీళ్ళకి ఎదుగుదల దగ్గర. ఎందుకంటే ఈ గ్రోత్ హార్మోన్స్ అనేవి ఒక ఏజ్ తర్వాత మనకి పనిచేయవు. ఇఫ్ వీ కెన్ ఎక్స్పెక్ట్ లైక్ 20, 21 తర్వాత హైట్ పెరగాలనుకుంటే అవుతుందా? అవ్వదు. ఆర్ 20, 21 years తర్వాత ఒక ఫీమేల్ కి బ్రెస్ట్ ఇంప్రూవ్ అవ్వాలను అవ్వదు అది. సో అవన్నీ కూడా హార్మోన్స్ మీద బేస్ అయ్యి ఉంటుంది. సో మనం ప్రాపర్ గా మంచి హైట్, మంచి వెయిట్, హెల్దీ వెయిట్ మెయింటైన్ చేయాలి, ప్రాపర్ ఫిజిక్ మెయింటైన్ చేయాలి అనుకుంటే డైట్ చాలా ఇంపార్టెంట్. సో క్యాలరీస్, కార్బ్స్లో కాంప్లెక్స్ కార్బ్స్ అనేవి చూస్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా సింపుల్ కార్బ్స్కి వెళ్ళకు. ఆబ్వియస్లీ పిల్లలు మనం ఎంత చెప్పినా కూడా వాళ్ళ జంక్ దగ్గర కొంచెం కంట్రోల్ ఉంది. సో ఇది ఏంటంటే అకేషనల్ ట్రీట్స్ లాగా ఇవ్వాలి, ఎప్పుడైనా ఒకసారి అకేషనల్ ట్రీట్స్ లాగా. అండ్ మనం ఇప్పుడు ఏంటంటే కంపల్సరీ పిల్లలకి ఒక అవగాహన ఇవ్వాలి, వాట్ టు చూస్, వాట్ టు ఈట్. ఇది ఈ అవగాహన ఇస్తే కనుక వాళ్ళకి అర్థమవుతుంది వాట్ ఈస్ హెల్దీ, వాట్ ఈస్ నాట్ హెల్దీ అని చెప్పి. లేదు అంటే మనం ఎన్ని కంప్లైంట్స్ చూస్తున్నాం, లైక్ జంక్ ఫుడ్ తిని, లేకపోతే బయట ఫాస్ట్ ఫుడ్ తిని సిక్ అయిపోయి, ఫుడ్ పాయిజనింగ్ అయిపోయి. సో దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఛాన్సెస్ ఇంక ఇప్పుడు ఎక్కువ అవుతున్నా కేసెస్ అనేవి, ఫుడ్ పాయిజన్ కేసెస్ అనేవి. సో ఇట్స్ నాట్ అబౌట్ ఓన్లీ క్లీన్లీనెస్, ఇట్స్ ఆల్సో అబౌట్ చాయిస్ ఆఫ్ ఫుడ్. నేనైతే అడుగుతా, ఇప్పుడు ఈ నూడిల్స్ అయినా లేకపోతే మైదా బేస్డ్ ప్రోడక్ట్స్ అయినా ఇవన్నీ క్లీన్లీనెస్ ఇస్ ఓకే, హైజీన్ ఇంపార్టెంటే, బట్ ఆ ఫుడ్ ప్రోడక్టే కొంచెం కంప్లీట్గా అన్హెల్దీ బేస్లో ఉంది అంటే దిస్ ఆల్సో లీడ్స్ టు మనకి ఫుడ్ పాయిజనింగ్, ఫుడ్ ఎలర్జీస్ ఇవన్నీ క్రియేట్ అవుతాయి.